మిత్రులారా, పాము కన్న ప్రమాదం పార్టీ మారిన రాజకీయ నాయకుడని జగిత్యాల ప్రజలు అంటారు. నేనంటలేను, జగిత్యాల ప్రజలు అంటారు. అది చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పాముకు పాలు వచ్చినా కొన్నిసార్లు వదిలేస్తుందేమో కరవకుండా, గానీ పార్టీ మారిన నాయకుడు మాత్రం కాటేయకుండా విషం చెమ్మకుండా ఉండడు అని జగిత్యాల ప్రజలు ఎందుకంటారో చూడు మిత్రులారా. ఆ జగిత్యాల్లో ఓ నాయకుని తీసుకొచ్చి, నాయకుడు కాదు పాడు కాదు, ఆయన తీసుకొచ్చి నాయకుని వేసి బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చి పైసలు ఇచ్చి గెలిపిస్తే పాము కంటే ప్రమాదకరమై పార్టీ మారి గెలిపించిన నాయకుని మీద విషం నింపే ప్రయత్నం చేస్తుండు, కుట్రలు చేసే ప్రయత్నం చేస్తుండు. అందుకే మిత్రులారా, పాము కంటే ప్రమాదం పార్టీ మారిన నాయకులు అంటారు. ఊరికనే అన్నారు మిత్రులారా. ఇదొకసారి చూడండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం బీకి పొడిచినవా సంజయ్? ఈ 2.5 ఏళ్లలో నువ్వేం బీకి పొడిచినవా? ఈ 5 రోజులు ఆగమంటే ఆగవా? ఎందుకంటే ఆయన ఏం చేస్తుండంటే విషయం చిమ్ముతుంది. సంజయ్ ఈ అరిచేత అడ్డం పెట్టి సూర్యకాంత్ ఆపలేదు. నీకు టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించినోడు, ఈ రాష్ట్రాన్ని తెచ్చినోడు, రాజశేఖర రెడ్డితో చంద్రబాబు నాయుడుతో కొట్లాడినోడు, దేశాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చినోడు ఈ బ్రిడ్జ్ కోసం 4-5 కిలోమీటర్ల కోసం ఆగుతాడా? ఇలా సంజయ్ నీ జగిత్యాల్లో నువ్వే అవలగం లెక్క తయారైపోయి జనం అదే అంటుర్రు. కేసీఆర్ వస్తుంటే వీలైతే మూసుకొని కూర్చోవాలి, కానీ ఈ చిన్న వాటితో అడ్డం పెడితే ఆగుతాడా? పైగా కేసీఆర్ ని ఎంత రెచ్చగొడితే అంత ఉవ్వెత్తున లేస్తాడు అని తెలిసిన నువ్వు గిట్ట ఎత్తేటనే జనం నవ్వుకుంటారు.